ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రీసెంట్ గా అవార్డు ఫంక్షన్ లో ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. దివంగత లెజెండరీ నటుడు తమిళనాడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ గందరగోళానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ టైంలో కోలీవుడ్ స్టార్ విశాల్ సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన కత్తి కాంతారావు మెమోరియల్ నేషనల్ అవార్డు వేడుకలో రాజేంద్ర ప్రసాద్ కాంతారావు గొప్పతనాన్ని చెప్పారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లైతే వారి మధ్య తిలకం వంటి వారు కాంతారావు అని ప్రశంసించారు. అయితే ఇదే టైంలో ఆయన ఎంజీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ కాంతారావును చూస్తే ఎంజీఆర్ భయపడేవారన్నారు. ఆయన పేరు వింటేనే వణికిపోయేవారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు అలర చేయకి బ్రదర్, కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని కడుపు నవ్వించినటువంటి హీరో అనుకున్న, కామెడీ అనుకున్న, మొత్తానికి ఒక నెంబర్ 1 ఆర్టిస్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. అలా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలకృష్ణ లాంటి బిగ్ స్టార్స్ మాస్ యాక్షన్ సినిమాలతో అలరిస్తుండగా, వాళ్ళకి పోటీగా కామెడీ థీమ్ తో, కామెడీ బేస్ తో ప్రధాన పాత్రల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలాంటి సినిమాలు చేసి ఆ స్థాయిలో స్టార్ హీరోలకు కూడా పోటీ పడే స్థాయిలో మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో పలు చిత్రాలు అంటే పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే తను డెఫినెట్ గా ఉండాల్సిన స్థాయికి ఎదిగాడు. అయితే ఆయన ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమా ఫంక్షన్ లో ఆయన పలు వివాదాలు అయితే చిక్కుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ పలు ప్రెస్ మీట్లలో చేసిన కామెంట్స్ వివాదాలుగా అయితే మారుతున్నాయి. స్టేజ్ పైన అసందర్భ మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పుష్ప 2 సమయంలో ఓ మూవీ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఇప్పుడు హీరోలు అంటే అర్థం మారిపోయిందని, ఎర్రచందనం దొంగ వాడు హీరో అంటూ కూడా వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యలు కూడా దుమారం లేపాయి. దాని తర్వాత కూడా రాబిన్ హుడ్ మూవీ ప్రెస్ మీట్ లోనూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేశారు. సో దాంతో సోషల్ మీడియా వేదికగా ఆయనపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. దాని తర్వాత కూడా కమెడియన్ ఆలీపై, ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించిన బర్త్డే ఫంక్షన్ లో కమెడియన్ ఆలీపై కూడా దారుణమైన పదజాలం వాడారు. అరే ఆలీ ఇటు రారా అంటూ మనం చెప్పలేని విధంగా ఒక పదం అయితే వాడడం జరిగింది. తర్వాత ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం పైన కూడా పంచులు వేశారు రాజేంద్ర ప్రసాద్. బ్రహ్మిపై అసభ్య పదజాలం కూడా ప్రయోగించారు. అయితే ఏది ఏమైనా కనీసం 2 నెలలకోసారి అంటే మైక్ దొరికితే రాజేంద్ర ప్రసాద్ కి సినిమా ఈవెంట్ లో అవకాశం దొరికితే తను మాట్లాడినటువంటి అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక వివాదంలో ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి మరొకసారి రాజేంద్ర ప్రసాద్ నోరు జారారు. అలనాటి తెలుగు హీరో కాంతారావు గొప్పతనాన్ని చెప్పే సమయంలో తమిళ సూపర్ స్టార్ మాజీ సీఎం ఎంజీఆర్ పై షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఆయనను అవమానించేలా వ్యాఖ్యానించారు. కాంతారావును చూసి అంటే మనం ఫోన్లో చెప్పలేని విధంగా ఉన్నటువంటి పదాలు కూడా రాజేంద్ర ప్రసాద్ వాడారు. జానపద చిత్రాల్లో కాంతారావు క్రేజ్ చూసి భయపడిన నటుడు అంటూ వచ్చారు. కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ పురస్కారం 2025 సంవత్సరానికి రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియా వేదికగా దుమారం అయితే లేపుతున్నాయి. సందీప్, ముఖ్యంగా ఇటు ఎక్కడ మైక్ దొరికినా వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నటువంటి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్టు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రముఖులు ఆశ్చర్యపడిపోతున్నారు. తమిళ లెజెండరీ ఎంజీఆర్ ని అవమానించేలా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సందీప్, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై కోలీవుడ్ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా క్షమాపణలు చెప్పాలంటూ కూడా
సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. కాంతారావును పొగడడానికి ఎంజీఆర్ ను కించపరుస్తారు అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా నడిగర్ సంఘం డిమాండ్ చేసింది సందీప్. అయితే ఒక రకంగా మనం తమిళ వాళ్ళ వర్షం కూడా చూస్తుంటే తమిళ ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై రాజేంద్ర ప్రసాద్ నోరు జారడం, అలాంటి సన్మాన సభలో కాంతారావు గొప్పతనం గురించి చెబుతూ ఒక్కసారిగా నోరు జారిపోవడం ఏంటి అంటే రాజేంద్ర ప్రసాద్ ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ అంటే ఇప్పుడు ఇవాళ తమిళ అభిమానులు కూడా తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే డిమాండ్ చేస్తున్నారు. సో మనం ముఖ్యంగా సందీప్ చూస్తే చాలా సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారినటువంటి సందర్భాలు ఇందాక చెప్పినట్టయితే అది పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఈవెంట్ అవ్వచ్చు, అలాగే రాబిన్ హుడ్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అవ్వచ్చు, రీసెంట్ గా జరిగిన ఎస్పీ కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, వరుసగా ఎక్కడ చూసినా కూడా మనకు దొరికితే రాజేంద్ర ప్రసాద్ ఏదో ఒక ఇష్యూలో మాత్రం ఎత్తుకుపోతున్నారని మనం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సందీప్ వినోద్, అంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పటికీ మనం పలుమార్లు చూసాం ఏ ఈవెంట్ అయినా అక్కడ ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాక సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఏదన్నా మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మీడియా ముఖంగా లేదంటే తను సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు ఒక బైట్స్ అంటే విడుదల ఒక వీడియో రూపాల్లో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ ఎలా స్పందిస్తారని కూడా చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. మీడియా ప్రతినిధులు కూడా చాలా మంది రాజేంద్ర ప్రసాద్ ని కలవడం ఈ విషయం గురించి ప్రస్తావించడం అయితే నేను ఎవరిని ఎక్కడ అంటే ఒక తమిళ అంటే ఈన్షో కాకుండా ఇంతకుముందు మనం చూసినట్టయితే ఆలీని ప్రస్తావించే తీరప్పుడు తను ఒక క్లారిటీ ఇచ్చారు. ఆలీకి నాకు ఉన్నటువంటి అనుబంధం అది డెఫినెట్ గా మేము తిట్టుకుంటాం, మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకుంటే మీ కర్మ అంటూ కూడా తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనేది డెఫినెట్ గా ఒక 2-3 రోజులు గట్టిగానే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్ రైట్, థ్యాంక్ యూ వినోద్. ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు అల్లరి చేయకు బ్రదర్. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని